అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి మొన్న కవిత ఎపిసోడ్ పార్టీకి దెబ్బ ఘాటుగానే తగిలింది ఇప్పుడు మరో జలక్ తగులుతుందా అంటే కేటీఆర్ కేసు చూస్తే నిజమే అనిపిస్తుంది తెలంగాణలో రచ్చరేపిన ఫార్ములా ఈ కేసు దాదాపుగా క్లైమాక్స్ కు చేరుకుంది ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బుధవారం గవర్నర్ కు ఏసీపీ నివేదిక ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేటీఆర్ సహా నలుగురి ప్రాసిక్యూషన్ చేయాలని ఏసీపీ భావిస్తుంది ఆ సమయంలో అరెస్ట్ చేసినా చేయవచ్చు చివరిగా చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది ఫార్ములా రేస్ లో ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ ఆయనకు అక్కడ ఊరట లభించలేదు అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు వచ్చాయి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం ఈ కేసులో విచారణ అవసరమని పిటిషన్ ను కొట్టివేస్తున్నామని సెప్టెంబర్ 2న ఆదేశాలు ఇచ్చింది కేటీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన వెంటనే ఏసీబీ వేగంగా పావులు కదిపింది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను క్రోడీకరించి ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుంది నేను ఇక్కడనే ఉంటా కదలా లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుంది దూద్ కా దూద్ పానీ కా పానీ అరే నేను చెప్తూనే ఉన్నా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది ఈవీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళూనుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము నేను స్పష్టంగా చెప్పాను ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడ తారుమారు కాలేదు ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది అందులో ఫార్ములా ఈ కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ తేల్చినట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హెచ్ఎండిఏ ఖాతా నుంచి 45 కోట్ల మేర నిధులు రేసులో భాగస్వాములైన కంపెనీకి బదిలీ అయ్యాయి అయితే ఆయా కంపెనీల నుంచి ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో తిరిగి 44 కోట్లు బీఆర్ఎస్ కు వచ్చినట్లు ఏసీబీ అంచనా వేసింది దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించింది ఏసీబీ క్విడ్ ప్రోకో కారణంగా ఫార్ములా రేసింగ్ లో అనుభవం లేని ఏస్ నెక్స్ట్ జెన్ భాగస్వామి అయిందని గుర్తించారు ఆ వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపింది ఏసీబీ మంత్రివర్గం ఆమోదం లేకుండానే నిధులను బదిలీ చేసేశారని తేల్చింది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారుల మాట A1 కేటీఆర్ A2 ఐఏఎస్ అరవింద్ కుమార్ A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ఎల్ రెడ్డి ఉన్నారు ఏస్ నెక్స్ట్ జెన్ సీఈఓ కిరణ్ రావు ఎఫ్ఏఓ కంపెనీలను మిగతా నిందితులుగా పేర్కొన్నట్లు సమాచారం ఈ మేరకు వారిపై ప్రాసిక్యూషన్ చర్చలకు అనుమతి ఇవ్వాలని నివేదికతో పాటు ఫైలును రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ పంపింది ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు పార్టీ పెద్దలను ఒకదాని తర్వాత మరొకటి కేసులు వెంటాడుతున్నాయని అంటున్నారు ఇది కంటిన్యూ అయితే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆఫ్ ద రికార్డులో నేతలు చర్చించుకుంటున్నారు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి